హలో ఫ్రెండ్స్, నేనైతే ఒకటి పెట్టుకున్నాను. ఈ శ్రావణ మాసం అంతా ఏదో ఒక టెంపుల్కి మంగళవారం అలా, శుక్రవారం, లక్షవారం అలాగా. సో నేను అన్ని టెంపుల్స్ కూడా లాస్ట్ మా హస్బెండ్ ఉన్నటప్పుడే అన్నీ తిరిగేసామన్నమాట. లాస్ట్ వీక్తోనే అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఎల్లం తల్లి కోసం అని చెప్పి సారీ అయితే తీసుకున్నాము పెట్టడానికి. ఆ సారీ అయితే మేము మర్చిపోయి టెంపుల్కి వెళ్ళే హడావిడిలో వెళ్ళిపోయామన్నమాట. సో ఇల్లు దాటేసాక గుర్తొచ్చింది, మళ్ళీ వెనక్కి రావడం ఎందుకులే అని చెప్పేసి రాలేదు. సో ఈ వీక్ అయితే వాళ్ళందరూ బిజీ అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. పిల్లలు స్కూల్కి, అందరూ ఆఫీసులకి వెళ్ళిపోయారనమాట. సో నేను ఒక్కదాన్నే వెళ్ళి మనశ్శాంతిగా ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆ టైంకి అందరూ ఆఫీస్కి, స్కూల్స్కి వెళ్ళిపోతారు కదా, మార్నింగే రష్గా ఉంటుంది. ఇప్పుడైతే రష్గా లేదు. సో ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, ఎలాంటి రష్ ఉండదనమాట. సో ఆ టైంకి వెళ్ళామంటే ఒక్క ఫెస్టివల్స్లోనే చాలా హడావిడిగా ఉంటుంది, లేదంటే మార్నింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఈవినింగ్ ఉంటుంది అనమాట. నేను వెళ్ళేసరికి 10:30 అయ్యింది. సో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా కాసేపు అక్కడే కూర్చొని అమ్మవారికి చీర అన్నీ పెట్టేసి, తాంబూలు అన్నీ పెట్టేసి కాసేపు పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని అయితే రిటర్న్ వచ్చేసాను. ఈ టెంపుల్ చాలా ఫేమస్ విజయనగరంలో. సో ఎప్పుడు కూడా ఇక్కడ అన్నదానం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫెస్టివల్ కూడా చాలా బాగా చేస్తారు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో ఇది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది అనమాట. అడ్రస్ కూడా వెరీ నోటెడ్ అనమాట. సో మీకు విజయనగరంలో లోకల్లో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా తీసుకెళ్ళాలంటే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా, అలా మీకైనా ఎప్పుడైనా అయ్యిందా? నేనైతే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను. అక్కడ వీలైతే కొంటాను, లేదంటే నెక్స్ట్ టైం ఏదైతే బాకీ ఉంటామో అది తీర్చుకోవడానికి